ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ యందు ఉత్సహించడానికి, నీ యందు ఆనందించడానికి తండ్రి, మేము చేస్తున్నటువంటి పాప విషయమే నీ సన్నిధిలో పశ్చాత్తాపపడి నీకు ఇష్టమైనటువంటి యోగ్యమైనటువంటి జీవితాలను జీవించడానికి తగిన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా, నీ యందు ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ, వాక్యముతో మా జీవితాలు మేము సరి చేసుకుంటూ, ప్రతి తొట్టుల పాటును తండ్రి ప్రభువా మేము నీ ఆత్మ సాయముతో అధిగమించడానికి తగిన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సన్నిధికి వస్తున్న ప్రతి కుటుంబానికి మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము వారి కుటుంబాలలో మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన గొప్ప దేవుడా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప కృపను మీరు అనుగ్రహించి సజీవులుగా నేటికి నీ సన్నిధిలో ఈ రీతిగా మీరు ఉంచినందుకు నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. నాయన గొప్ప దేవుడా, నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం, మహిమ చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. తండ్రి ప్రభువా, ఈ దినము నీ సన్నిధికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క రాకపోకలలో ఎటువంటి ఆపదలు సంభవించకుండా సకాలంలో వారి సన్నిధికి చేరి నీ యందు మేమందరము కలిసి ఏక మనస్సు కలిగి ఏకాత్మతో పూర్ణ హృదయముతో నీ యందు ఆనందించు భాగ్యం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాయిద్య పరిచయ చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, మరి సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు వారు చేస్తున్న ప్రతి క్రియలలో తండ్రి ప్రభువా మీరుండి వారికి సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘము పట్ల వారి ఆసక్తిని ఇంకా నువ్వు తండ్రి ప్రభ మీరు పెంచి వారి సంఘము కొరకు తండ్రి ప్రభ మీరు వాడుకునమని, నీ పరిచర్యలో వారందరూ పాలిభాగస్తులుగా ఉన్నందుకు తగిన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధురానికే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సండే స్కూల్ మినిస్ట్రీని మీరు ఇంకా అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి ప్రభ నూతన ఆత్మలను సన్నిధిలోనికి రావటానికి నీ యొక్క రక్షణ పాత్రలుగా మమ్మల్ని మీరు వాడుకునమని, నీ సువార్త పరిచర్య చేసేవారిగా తండ్రి ప్రభు మీరు మమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడానికే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము జరుగుతున్నటువంటి ఆరాధనలు ఆదరించి అంతం వరకు నీవే అధ్యక్షత వహించి సకల మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకొనమని, నీ సిలువ చాటున నీ దాసుని మరుగుపరచి నన్ను కూడా నీవు మరుగుపరచి మా ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ, ఆ వాక్యము మా జీవితాలలో సరి చేసుకునడానికి తగిన విధముగా ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసయ్య నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్య నా తీయని తలంపులు నీవేనయ్యా నీ పాటను పాడి ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా.
తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా, నీతి సూయుడా, పూజనీయుడా, నీతి సూయుడా, నిత్యము నా కనుల మెదులుతున్నవాడా, నిత్యము నా కనుల మెదులుతున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో, శత్రువు తంత్రాలన్నిటిలో, ఆత్మీయ పోరాటాలలో, శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. విజయశీలుడా, పరిశుద్ధాత్ముడా, విజయశీలుడా, పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోని నిలిచియున్నవాడా, నిత్యము నాలోని నిలిచియున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా నా తీయని తలంపులు
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి జీవితంలో నీలో ఉండాలని, యేసు నాలో ఎంతో ఆశ ఉన్నదనే పాటను పాడదాం.
ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని నీలాగే నడచి నీలాగే చేసి నీ దరికి చేరాలని తీరురారా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరురారా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది కూర్చుండుటలో నిలిచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలిచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరురానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరురానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో రాజేష్ అన్న వచ్చి ఒక పాట పాడి వినిపించిన తర్వాత మన మధ్యలో పాల్ విక్టర్, ఆ తర్వాత నాగవేణి అక్క వస్తే తను ఒక పాట పాడిన తర్వాత కోయర్ పాటలు పాడతాం. సమయంలో పాల్ విక్టర్ వచ్చి ఒక పాట పాడతారు.
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేనయ్యా. నేను పాట పాడి దేవుడి నామని మహిమపడదాం. పాట వచ్చాలందరూ నాతో కలిసి ఏకీవించి ఆయన నామని మహిమపరచు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా అదృష్టమిచ్చింది నీ కృపా. చప్పుడు పడుతుంది కలిసి భయపరుస్తుంది కలిసి పాడదాం. చప్పుడు పడుతుంది కలిసి భయపరుస్తూ పాడదాం. క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృపలేని నే బ్రతుకలేనయ్యా. క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిలోకి దిగి వచ్చి మాకుగా ఋషిగా మార్చి మహినే మాధుర్యముగా మార్చి మాదిరి చూపి రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మాధుగా ఋషిగా మార్చావు. మహినే మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చి నీ కృప. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చి నీ
ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలము ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృపా. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేని బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సభలందరూ కలిసి చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో అనే పాట పాడి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపించలాగన మనస్ఫూర్తిగా దేవుని స్మరిస్తూ అందరం కూడా బిగ్గరగా స్వరమెత్తి పాడదాం. ఆమేన్. చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. సప్లగొడుతూ దేవుని మహిమపడతాం. ప్రభువా నా చెయ్యి పట్టుకొని నడిపించండి, జారిపోకుండా పడిపోకుండా నడిపించుతండి దేవుణ్ణి స్మరిద్దాము. హల్లెలూయా. చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా
వేళ ఓదార్పు ఆయనే, మనల్ని ధైర్యపరిచి తన నీడగా నేర్పిన దేవుడు ఆయనే. హల్లెలూయా. కుంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. కుంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకు, నా చేయి పట్టుకు, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకు, అందరు కలిసి జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకు. లోక సంద్రం మనపై లెగిసిన, విశ్వాస నావల కలవరమరేగిన మన నడిపించు దేవుడు ఆయనే. ప్రభువా నా చేయి పట్టుకో అని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుని నామమున స్మరిద్దాం. హల్లెలూయా. లోక సంద్రము నాపై వెగిసిన, విశ్వాస నావలు కలవరమేరేగిన. లోక సంద్రము నాపై వెగిసిన, విశ్వాస నావలు కలవరమేరేగిన. నిలవగలనా ఓ నిమిషమైనను, నిలవగలనా ఓ నిమిషమైనను. యేసు నా చేయి విడచిన, యేసు నా చేయి విడచిన. చేయి పట్టుకు, నా చేయి పట్టుకు, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకు, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకు, చేయి పట్టుకు, నా చేయి పట్టుకు, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకు, జారిపోకుండా నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. హల్లెలూయా. సిస్టర్ నాగమణి గారు ఒక పాట పాడు. హల్లెలూయా. నీవు నాకు ఉన్నావయ్యా, నీ ప్రాణం నాకై పెట్టావయ్యా. నీవు నాకు ఉన్నావయ్యా, నీ ప్రాణం నాకై పెట్టావయ్యా. నిన్ను కలిగి ఉన్న నీ ధన్యురాలను,
ఆఖరిగా మన అందులో కోయర్ వారు వచ్చి ఒక పాట పాడిన తర్వాత మనము ముందుకు వెళదాం. చెక్ చెక్ చెక్. మంచివాడు గొప్పవాడు నా యేసు, పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ అనే పాటను పాడి ఆ నామను గణపరుచుకుందాం. హలో చెక్ 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 చెక్. పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించావు. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించావు. ఆదరణ ఆశ్రయము
మిత్రుడు అనుకుంటూ ఆదరణ ఆశ్రయము నీవేగా నా విరలు ఆదరణ ఆశ్రయము నీవేగా నా విరలు మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. కనీసం అంటే కనీసం దేవుని సన్నిధానములో ఏ సంఘమైనా కనీసం 3 గంటలు దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉంటారు. కాబట్టి ఆ సంఘానికి వ్యతిరేకంగా మనం ఉండడం కాదు, మనం కూడా అలాగే ఉందాం. 3 గంటలంటే సుమారు 2 గంటల వరకే. 11, 12 1 గంట, 12 నుండి 1 గంట 1 గంట, 1 గంట నుండి 2 1 గంట, అంటే 3 గంటల కాలం కనీసం మనం దేవుని సన్నిధిలో లేకపోతే అది దేవుడు మెచ్చుకోలేడు, మనకు కూడా సంతృప్తి ఉండదు. కాబట్టి టైం చూడకుండా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు నేను చదువుతాను. మీరు దేవుని యొక్క వాక్యము చూడాలని మనవి చేస్తున్నాను. నేను కూడా కొద్ది నిమిషాలే చెబుతాను, మీరేమి కంగారవద్దు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుని యొక్క వాక్యములో నుండి ఇక్కడ ఒక 2 పదాలు నేను మీ ముందుంచుతున్నాను. ఈ 1వ అధ్యాయములోనే దేవుడు మానవుణ్ణి చేసినట్లుగా చూస్తున్నాం. మనిషిని ఎలాగు చేశాడు, ఏ స్వరూపమందు చేశాడు, ఏ పోలికలో దేవుడు చేశాడు, దేవుడు మనిషిని దేనితో చేశాడు? దేవుడు మనిషిని దేనితో చేశాడు? మట్టితో చేశాడు. అది ఎక్కడుంది? అవును, ఆదికాండంలోని ఎక్కడుంది? 2వ అధ్యాయంలో ఉంది. 2 ఏమని ఉంది చదవండి. నేల మంటితో నరుని నిర్మించి, నేల మంటితో నరుని నిర్మించను అని అక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడేమంటున్నాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని చెబుతూ 27వ వచనంలో ఏమంటున్నాడు? తన స్వరూపమందు నరుని సృజించెను అంటే ఆల్రెడీ ఇక్కడ సృజించినట్టేనా? మరి అక్కడేంటి? మట్టికి తీసుకొని మట్టితో బొమ్మను చేసి అక్కడ జీవాయు ఊదినట్టుగా ఉంది కదా. మరి ఏది కరెక్ట్? అది కరెక్టా, ఇది కరెక్టా? ఇక్కడ సృజించెను, సృజించబోవుచున్నాడు అని కాదు. సృజించెను అంటే అయిపోయింది. అది ఎలా సృజించాడు? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
దేవుని యొక్క వాక్యము ఎప్పుడూ పొరపాటు పడదు. మనం అర్థం చేసుకోవడంలో, చదవడంలో మనం అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాట నిజమే, ఇక్కడ వ్రాయబడిన ఈ మాట నిజమే. సరే, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. ఈరోజు మనము ధ్యానం చేయబోయే విషయం ఏమిటంటే ఆయన స్వరూపము. చెప్పండి అందరూ. దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలాగ చేశాడంట? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ప్రభువు ఇక్కడ దేవుడు మన అంటున్నాడంటే అవతలు ఎవరున్నారు? ఆదామంటే లేడు, అవ్వమ్మ లేదు, మరెవరున్నారు? ఇప్పుడు మనము కలిపి చేద్దాం అన్నాడు. ఇప్పుడు నేను చేస్తాను అంటే ఒక్కడున్నాను. మనమందరము కలిపి చేద్దామంటే ఎక్కువ మంది ఉన్నట్టే కదా. మరి అక్కడ ఎవరున్నట్టు? దేవుడు ఒక్కడే ఉన్నాడు. అప్పటికి ఇంకా ఆదాము హవ్వలు సృజించబడలేదు. దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నట్టు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నట్టు? అమ్మా, తండ్రితోనా? మరి తండ్రి దేవుడు. ఇక్కడ దేవుడు అంటే తండ్రి కదా. మన పోలిక, మన స్వరూపము. ఇప్పుడు ఈ సబ్జెక్టులోకి మనం పోవాలంటే అది త్రిత్వ సిద్ధాంతంలోనికి వెళ్ళాల. అక్కడ మన అనగానే అక్కడ ఎవరు కనబడుతున్నారంటే మరొకరు ఉన్నారు. మరొకరు ఆయన పోలిన వారు ఉన్నారు. ఆయన స్వరూపముతో మరొకరు ఉన్నారు అక్కడ. ఆ మరొకరు ఎవరు అంటే అక్కడ ప్రభువైన యేసు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. అందుకే ఆయన త్రియేక దేవుడు అని మనం మాట్లాడతాం. దేవునిలో త్రిత్వం, అంతేగాని దేవుడు ముగ్గురు దేవుళ్ళు కారు. దేవుడు ఒక్కడే. చెప్పండి, దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుళ్ళు లేరు. కానీ ఇక్కడ మనము అంటున్నారంటే మరి ఇంకొక ఇద్దరు దేవుళ్ళు ఉన్నారనా? కాదు కాదు కాదు. ఆయనలో ఉన్న స్వరూపము ధరించిన అదే పోలికలు, అదే స్వరూపములో ఆ దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగిన వారు మరొకరిద్దరు ఉన్నారు అక్కడ. అందుకే అది చాలా పెద్ద సబ్జెక్టు. దాన్ని ఒక పక్కన పెడితే, మనం అనుకున్నట్లుగా చాలామంది ఈ విషయం అర్థం కాక మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేశానని ఉంది కదా. అనగానే దేవుని యొక్క వాక్యము అర్థం కాక మనమేమనుకుంటాం తెలుసునా? మనకలాగే దేవునికి కూడా కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, నోరు, కాళ్ళు, చేతులు అన్నీ అంతే కదా. మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఎవరిని చేశాడు? నరుని చేశాడు కదా. నరులంటే మనమే కదా. నరులను చేశాను అనగానే బాహ్యంగా ఇదే అర్థమవుతుంది ఎవరికైనా. అంటే దేవునికి కూడా ఏమున్నాయి? కళ్ళు, చెవులు, ముక్కు అంటే ఆయనకి లేవని కాదు దాని అర్థం. కానీ అచ్చం ఆ పోలికలు, ఆ స్వరూపం ముందే మానవుణ్ణి చేశాడు అనుకోవడం చాలా పొరపాటు. దేవుని స్వరూపములో మనిషి లేడు. మరి లేకపోతే ఆయన స్వరూపమందు అన్నాడు, ఆయన పోలిక కూడా అన్నాడు. ఇక్కడ స్వరూపము, పోలిక ఈ రెండు విషయాలు తీసుకోవాలి మనం. ఆయన స్వరూపమును ఎవరైనా చూశారా? దేవుని స్వరూపమును ఎవరైనా చూసిన వారున్నారా? ఆయన ప్రభావ స్వరూప దర్శనం ఎక్కడైనా కనబడిందా మీకు బైబిల్లో? ఆయన ప్రభావ స్వరూప దర్శనం ఉంది బైబిల్లో. ఒకవేళ ఆ స్వరూప దర్శనమే చూడాలి అంటే మానవ జీవితంలో మనిషి అన్నవాడు ఎవడు బ్రతకడు. ఇప్పుడు అదే విషయాన్ని మోషే భక్తుడు దేవుణ్ణి అడుగుతాడు కదా, అయ్యా నేను నిన్ను చూడాలని ఉంది, కనిపించుకుంటా నువ్వేదో స్వరాన్ని వినిపిస్తే నాకేమర్థమవుతుందయ్యా, నువ్వు నాకు కనబడాలి, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నాడు.
అప్పుడు దేవుడైన యెహోవా మోషేతో అన్నాడు, ఒక బండను చూపించి నీవు ఆ బండ దగ్గరికి వస్తే ఆ బండ సందులలో నుండి నన్ను నేను నీకు ప్రత్యక్షపరుచుకుంటాను, నన్ను నీవు చూద్దువు గాని అన్నాడు. సరే అని చెప్పి మోషే భక్తుడు బండ దగ్గరికి వెళతాడు. ఆ బండ సందులలో నుండి మోషే తన కన్నులతో దేవుణ్ణి చూస్తున్నప్పుడు దేవుడు కనబడలా. ఎందుకంటే దేవుణ్ణి చూసిన ఏ నరుడు బ్రతకడు. దేవుడు కనబడలేదు, కానీ దేవుని యొక్క ఒక వెనుక భాగాన్ని మాత్రమే చూశాడు మోషే భక్తుడు. అంతేకాదు, ఇంకొక మాట ఉంది అక్కడ, నా మంచితనమంతయు నీకు చూపించదను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు దేవునికి ఒక స్వరూపం ఉంది. దేవుని యొక్క స్వరూపము అంటే మంచితనము. నా మంచితనం అంతయు నీకు కనిపిస్తుంది, కానీ నా స్వరూపాన్ని అయితే నువ్వు చూడలేవు. ఎందుకు చూడలేడు? కారణం ఏంటి అంటే, ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథానికి వెళితే ఆ స్వరూప దర్శనాన్ని ఏ ఒక్కరూ చూడలేరు. అంత భయానకంగా ఉంటుంది అది. ఏమండి, నేను చదువుతున్నాను 27వ వచనం నుండి 26 నుండి నేను చదువుతున్నాను, చూడండి. వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. నరస్వరూపి అయి ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపము. పైన నరస్వరూపము అన్నాడు, ఇక్కడ అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైందా దేవుని యొక్క స్వరూప దర్శనం ఎలాంటిదో? ఎప్పుడో నేను మహాభారతములో చదివాను. శ్రీకృష్ణుడు అనబడిన వ్యక్తి అర్జునుడి కంట విశ్వరూపమును చూపించాడంట. ఏంటండి, ఏ రూపం అది? విశ్వరూపమును చూపించాడు. కానీ ఇక్కడ మనకు దేవుడు చూపిస్తున్న, ఆయన కనబడుతున్న విధానం ఏంటో తెలిసినా? మీరు చాలాసార్లు ఫోటోల్లో చూసుంటారు. బోలుడని తలకాయలు, బోలుడని చేతులు కదా, చూడలేదమ్మా? దాన్ని ఏమంటారు? విశ్వరూపం. అన్ని తలకాయలు, అన్ని చేతులు, బ్రహ్మాండమంతయు ఆవరించినట్టు ఉంటుంది అన్నమాట అది. కానీ చిత్రమేంటో, చేతులు అన్నీ ఉంటాయి కానీ కాళ్ళు మాత్రం 2 ఉంటాయి. చూశాను నేను కూడా ఆ బొమ్మ. అయితే ఇక్కడ యెహోవా ప్రభావ స్వరూప దర్శనం ఎలాగుంది? ఆయన మధ్యలో ఒక గొప్ప తేజస్సుతో నిండి ఉన్నాడు. ఆ తేజస్సుకు పైన వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు వంటి తేజస్సు ఆయన సింహాసనము చుట్టుకొని ఉంది. ఇది ఆయన స్వరూపం. అది ఏమని పేరు పెట్టారు? ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. ఇంకా యేసుక్రీస్తు యొక్క ప్రభావ దర్శనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కనబడతాది. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. విస్తరించి మాట్లాడితే టైం పడుతుంది కాబట్టి ఇంటికి మీరు వెళ్ళి చదివితే ఆయన పాదాలేంటో, ఆయన నోటి నుండి వస్తున్న ఖడ్గజ్వాలలు, ఆయన జుట్టు ఉన్నిని పోలి ఉండడం, ఏమండి నడుముకు దట్టి, ఇంకా అనేకమైన విధాలుగా ఆయన స్వరూప దర్శనము కూడా, ప్రభావము కూడా కనిపిస్తుంది. దీనిని బట్టి చూస్తే దేవుని యొక్క స్వరూపమును మానవుడు గాంచలేడు. అయితే ఇక్కడ దేవుడైన యెహోవా నరుని చేసినప్పుడు మన పోలిక చొప్పున, లేక మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఎవరిని చేద్దామనుకున్నాడు?
నరులను చేద్దామనుకున్నాడు. ఇక్కడ పోలిక లేక స్వరూపము అనగాని మనకున్నట్టుగా మనము భావించడానికి వీలు లేదు. మరి ఏమిటి ఆయన స్వరూపం? ఆయన కనబడితే బాగుండాలనిపిస్తుంది, ఆయనను చూస్తే తరించాలనిపిస్తుంది, ఆయన దర్శనము చేసుకుంటే తరించాలనిపిస్తుంది. ఎవరికైనా దైవ స్వరూపము దైవ దర్శనము వద్దనుకున్న వారు ఎవరైనా ఉంటారా? ఏమండి, దేవుడు దర్శనిస్తానంటే ఆ దర్శనము వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. అందరికీ ఆ దర్శనము చూడాలని ఉంటుంది. అయితే ఎలా ఆ స్వరూప దర్శనాన్ని మనము గాంచగలము? దేవుని యొక్క స్వరూపము నరులను చేయుదము అన్నాడు అంటే దేవునికి కూడా మనలాంటి కాళ్ళు చేతులు ముక్కు చెవులు ఉన్నాయని భ్రమించకండి. మరేంటి, ఏమున్నట్టు? ఏ పోలికలో చేశాడు? ఏ స్వరూపమందు చేశాడు? మన స్వరూపమందు నరులను చేయుదము. ఇక్కడ స్వరూపము అనే మాటకు స్వభావము, మంచితనము, ప్రేమ, మాట్లాడడం, చూడటం, వినటం, ఇవన్నీ కూడా దేవునిలో నుండి ఆదాములోనికి దేవుడు తన స్వరూపమును ఉంచాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు పోలిక అనగానే, పోలిక అంటే దాన్ని ఏమంటారమ్మా? పోలిక అంటే సమానముగా లేక ఉన్నది ఉన్నట్టుగా. ఇప్పుడు ఇస్సాకు బాబు మాధురి కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆ కొడుకు పుట్టినప్పుడు నేను పుట్టిన నాటి నుండి చూస్తూనే ఉన్నాను. అమ్మలాగా ఉన్నాడంటారు ఒకరు, అయ్యేలాగా ఉన్నారంటున్నారు ఒకరు. అంటే దీనికి ఏమంటారు? పోలికలు అంటారు. పోలిక. దేవుడు తన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేశాడంట. పోలిక చొప్పున చేశాడు. ఇప్పుడు ఆ పోలిక మనకు అర్థం అవ్వాలి. ఎవరిలో ఉంది ఆ దేవుని యొక్క పోలిక? ఇక్కడ స్వరూపం ఎవరు? అసలు ఆ స్వరూపం అంటే అర్థం ఏమిటి? దేవుడు మనకు అర్థం కావాలంటే ముందు మనకు యేసు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు ఆ బండ దగ్గరికి రా అన్నాడు. ఎవరిని? మోషేను అన్నాడు. నిన్ను చూడాలని ఉందయ్యా అంటే, నాకు డైరెక్ట్గా నువ్వు చూడలేవు, చూస్తే ఏ నరుడు కూడా బ్రతకడు, చచ్చిపోతాడు. కానీ ఒక విషయం, నువ్వు చూడాలనే పట్టుబడుతున్నావు కాబట్టి నీవెక్కడికి రావాలన్నాడు? బండ దగ్గరికి రా. ఒక బండను చూపించాడు దేవుడు. ఆ బండ సందులలో నుండి నీవు నన్ను చూడగలుగుతావు, అక్కడ నా మంచితనమును నీకు చూపిస్తాను అని ఉంటుంది బైబిల్లో. నా మంచితనమంతయు నీకు చూపించదను అంటే ఇక్కడ దర్శనము పౌలు మోషే ఏమనుకుని ఉంటాడు? దేవుని యొక్క ముఖ దర్శనము చూడాలని ఆశపడి ఉంటాడు. కానీ దేవుడు ఏం చూపిస్తున్నాడు? నువ్వు అక్కడికి వస్తే నా మంచితనమంతయు నీకు చూపిస్తానన్నాడు. అంటే ఇప్పుడు మంచితనమంతయు చూపిస్తాను అంటే దేవుని స్వరూపము అనగా ఆయన మంచితనము, ఆయన గుణలక్షణములు, దేవుని యొక్క లక్షణములే ఆయన స్వరూపం. అంతే తప్ప మనలాగే ఆయన ఉన్నాడు లేక కాళ్ళు చేతులు ముక్కు నోరు ఇవి తలంచకండి. అవి లక్షణాలు. స్వరూపం అంటే దేవునికి ఉన్న లక్షణాలు. దేవుడు ఏది చేయగలడో అవన్నిటిని కూడా ఆదాములో ఉంచాడు. ఆ ప్రభావం అంతయు ఉంచాడు, ఆ స్వరూపం అంతయు ఉంచాడు, ఆ పోలికను కూడా ఉంచాడు. కానీ ఇప్పుడు ఆదాము ఏమయ్యాడు? ఆ పోలిక, ఆ స్వభావము ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అర్థమైందా మీకు? దేవునిలో ఏ పోలిక ఉండాలో, ఏ స్వరూపం ఉండాలో, ఏ స్వభావం అయితే ఉండాలో ఆ స్వభావాన్ని, స్వరూపాన్ని, పోలికలన్నీ ఆదాము హవ్వలు ఏం చేశారు? పోగొట్టుకున్నారు, నిలబెట్టుకోలేకపోయారు దేవుడిచ్చిన స్వరూపం. ఇప్పుడు మోషేను బండ దగ్గరికి రమ్మన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? నీవు బండ దగ్గరికి వస్తే గాని నన్ను చూడలేవు, నా స్వరాన్ని వినలేవు, నా మంచితనాన్ని చూడలేవు.
నువ్వు బండ దగ్గరికి రావాలి. ఆ బండ సందులు కూడా ఉన్నాయట. బండకి ఏమున్నాయండి? సందులు అంటే మనం చెప్పుకోవచ్చు బండ పగిలిన బండ, బండ పగిలినటువంటి బండ, కొట్టబడినటువంటి బండ, చేల్చబడినటువంటి బండ. ఆ బండ ఎవరు ఒకసారి చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తు ద్వారా మానవునికి దేవుని దర్శనము కలుగుతుంది అని దీని అర్థం. మానవుడు ఏ స్వరూపము ఏ పోలికనైతే పాపము చేసి పోగొట్టుకున్నాడో దేవుని యొక్క పోలికలోనికి రావడానికి, దేవుని స్వరూపములోనికి రావడానికి దేవుడే క్రీస్తుగా, క్రీస్తు స్వరూపమందు ఆయన తన ప్రత్యక్షతను బయలుపరుచుకున్నాడు. అర్థమవుతుందా అండి? అంటే దీనిని బట్టి దేవుణ్ణి చూడాలన్నా, దేవుని మనస్సు అర్థం కావాలన్నా, దేవుని మంచితనము తెలుసుకోవాలన్నా, ఆయన ప్రేమ తత్వము తెలుసుకోవాలన్నా, ఆయన గుణలక్షణములు తెలుసుకోవాలన్నా ప్రపంచ మానవాళి అందరూ రావలసింది, చేరవలసింది యేసు దగ్గరకే. దేవుడు అర్థం అవ్వాలంటే ముందు మానవ జాతికి ఎవరు అర్థం అవ్వాలి? యేసు అర్థం అవ్వాలి. మళ్ళీ మీరు ఒక ప్రశ్న వేయొచ్చు, అయితే మరి యేసు దేవుడు కాడా? అందుకే ఇది చాలామంది బుర్రలు బాదుకొని ఇది అర్థం కాక దీన్నే త్రిత్వ సిద్ధాంతము అంటారు. దేవుడు ఒక్కడే కానీ ఆయన 3 రకాలైనటువంటి స్వభావాలు, వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. దేవుడు ఏ స్వభావము కలిగి ఉన్నాడో క్రీస్తు కూడా అదే స్వభావము కలిగి ఉన్నాడు. ఒకే మనస్సు, ఒకే విధానము, ఒకే పరంపర. వారి ముగ్గురు విడిచి ఉండలేరు. వాళ్ళ ముగ్గురు కలిస్తే, ఆ స్వభావాలు కలిస్తే ఒక్కడు. అందుకే మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని 3 పదాలు పలుకుతాం. అంటే దాని అర్థం ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని కాదు సుమా. ఆ ముగ్గురు కూడా ఒక్కడే. కాబట్టి కాకపోతే ఆ తండ్రిలోనే కుమారుని స్వభావం ఉంది, కుమారునిలో పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మలో కుమారుడు, కుమారుడిలో మరలా తండ్రి. ప్రభు చిత్తమైతే మరొకసారి దీని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు యేసును అర్థం చేసుకోగలిగితే తండ్రి అయిన దేవుని స్వరూపం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయన ప్రభావ స్వరూపము నేను మీకు ఆల్రెడీ చూపించాను. రక్తమాంసములు లేవు. దేవునికి ఏమి లేవు చెప్పండి, చెప్పాలి, అందరూ మాట్లాడండి. మనలాగే ఆయనకు రక్తమాంసములు లేవు. ఎందుకంటే దేవుడు ఎవరని చెబుతుంది బైబిల్ గ్రంథం? యోహాను సువార్త 4వ అధ్యాయములో 4వ అధ్యాయం 46 అనుకుంటాను, 48. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఎవరు గనుక? ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ. ఆత్మ అయినప్పుడు ఆత్మకు శరీరము, ప్రాణము లేక ఇవన్నీ ఉంటాయనే భ్రమపడకూడదు కదా. అయితే దీన్ని బట్టి ఆయన స్వరూపము కూడా ఆత్మస్వరూపమే. మన స్వరూపమందు అన్నాడు కదా. ఆయనకు మనము కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇవేవి ఆపాదించడానికి వీలు లేదు. ఆయన స్వరూపము అంటే ఆయన మంచితనం, ఆయన స్వరూపం అంటే ఆయన స్వభావము లేక ఆయన గుణలక్షణములు. దేవుని యొక్క లక్షణాలు, దేవునికి రక్తమాంసములు లేవు. కానీ దేవుడు పంపిన యేసుక్రీస్తుకి ఏమున్నాయో తెలుసిన? రక్తమాంసాలు ఉన్నాయి. దేవుడు పంపిన యేసుక్రీస్తుకి రక్తమాంసాలు ఉన్నాయి. అంటే యేసు ప్రభు వారు శరీరముతో ధరించడానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే, ఏ దేవుడినైతే మానవులు చూడలేకపోయారో, ఏ దేవుని స్వరూపము, ఏ దేవుని స్వరూప దర్శనమును మానవులు చూడలేకపోయారో, ఆ స్వరూప దర్శనాన్ని లోకానికి చూపించడానికే యేసయ్య ఈ లోకంలోనికి పంపబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని ఎరిగిన వారు ఎవరిని ఎరిగినట్లు? దేవుణ్ణి ఎరిగినట్లు, దేవుణ్ణి తెలుసుకున్నట్లు. అర్థమవుతుందా? దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన స్వభావము, ఆయన స్వరూపముతో యేసు ఈ లోకానికి వచ్చాడు. నేను మీకు కొన్ని రెఫరెన్సులు చూపిస్తాను.
తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పోలిక అంటే లేక స్వరూపము అంటే అదొక వ్యక్తిత్వము. అర్థమైంది కదా మీకు? పోలిక, దేవుని పోలిక, దేవుని స్వరూపము అంటే మనలాగే ఆయన ఉన్నాడంటే ఈ బాహ్యమైనటువంటి ఇలాంటి శరీర అవయవాలతో దేవుడు ఉన్నాడని తలంచకూడదు. రెండవది, దేవుణ్ణి చూడాలనుకున్న వారు ఎవరిని చూడాలన్నాను? యేసుక్రీస్తుని చూడాలి. యేసుక్రీస్తును చూస్తేనే దేవుణ్ణి బండ దగ్గరికి వస్తేనే మోషే దేవుణ్ణి చూడగలిగాడు. దేవుని మంచితనము విన్నాడు, చూశాడు. అర్థమైందండి? దేవుని యొక్క పార్శ్వభాగమును చూడగలిగాడు. ఎక్కడికి వెళితే? బండ దగ్గరికి వెళితే. మీరే చెప్పారు ఆ బండ క్రీస్తే అని. క్రీస్తు దగ్గరికి వస్తేనే దేవుడు మనకు అర్థమవుతాడు. అంటే దీని అర్థం ఏమిటి? దేవుడు ఏమై ఉన్నాడో, ఏం చేయగలడో, ఏమి ఆలోచిస్తాడో, ఏం చూడగలడో, ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రభావము కలిగిన వాడో అంతా కలిస్తేనే యేసు. అంతా కలిస్తేనే యేసు. దానిని గురించి మీకు ఒక మాట చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9. దేవత్వము యొక్క ఏలయనగా, వినండి, ఏలయనగా దేవుని యొక్క దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత అంటే దేవుని యొక్క పరిపూర్ణత్వము, దేవుని యొక్క పరిపూర్ణత్వము, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవత్వము అంటే దేవుని యొక్క, దేవుడు ఎలా ఉంటాడో, ఏం చేస్తుంటాడో, ఏమి ఆలోచిస్తుంటాడో, ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రభావము కలిగిన వాడో, ఆ మొత్తము కలిస్తే దేవత్వము అంటే దేవుని తత్వము. దేవుని తత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా యేసుక్రీస్తునందు నివసించెను. అంటే దేవుని యొక్క తత్వము, కనబడని దేవుడు, అదృశ్యుడైన దేవుడు కదా, ఆ దేవుని యొక్క తత్వము ఎవరయ్యా అంటే శరీరాకారముగా క్రీస్తునందు నివసించెను. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేగాని చాలామంది నాకు దేవుడు కనబడ్డాడు, అసలు దేవుడు కనబడితే నువ్వు బతకు బొక్కడ నీళ్లు అడగవు, నువ్వు మాడి మసైపోయి బూడిదైపోతావు. దేవుడు కనబడ్డాడని మాట్లాడవద్దు, చాలా పొరపాటు సుమా. దేవుడు నీవనుకున్నట్టుగా కాదు. ఆయన అంత ప్రభావ స్వరూప దర్శనం మనం ఇక్కడ చూసాం. అంతటి తేజస్సు కలిగిన దేవుడు అసలు ఈ కన్నులు చూడగలవా? ఆయన్ని కన్నులు చూసి తట్టుకోగలవా? ఒక పర్యాయము క్రైస్తవ సంఘాన్ని నాశనము చేయబూనుకున్నటువంటి ఒక వ్యక్తి, యేసుక్రీస్తు క్రైస్తవులు ఉండడానికి వీలు లేదు, క్రైస్తవ మతమును నాశనము చేయాలి, క్రైస్తవ విశ్వాసులు ఎక్కడుంటే ఎక్కడ చంపేయాలి, ఎవరిని బ్రతికించడానికి వీలు లేదు అని కంకణం కట్టుకున్నాడు. సౌలు అనే నామధేయము కలిగిన వాడు. ఆయన ఒకరోజు పరుగు పరుగున వెళుతున్నాడు, దమస్కు రోడ్డు మీద వెళుతున్నాడు, ప్రయాణం చేసి వెళుతున్నాడు. బైబిల్లో ఉన్నదే చెబుతున్నాను. దమస్కు రోడ్డు మీద వెళుతుంటే పిల్లలారా, మధ్యాహ్నము వేళ గుర్రం మీద వెళుతున్నాడు. మధ్యాహ్నము వేళ ఆయనకు ఒక దర్శనము కలిగినది. చెప్పండి, ఏం కలిగింది? మీరు అలా చూడాలని అనుకోకండి. ఒకవేళ దేవుడు ఇస్తే దేవునికి స్తోత్రం, కాకపోతే కళ్ళు పోతాయి. హలో ప్రభు, ఆ దర్శనమి 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 అని ఒకవేళ ఆయనకి అలర పెట్టారనుకో, ఆయన దర్శనం ఇస్తాడు కానీ నీకు కళ్ళు ఉండవు. ఇక నీ ఇష్టం, అడగాలంటే అడుక్కో. చాలామందికి బుద్ధి ఉండదండి, ఏదో ఆలోచిస్తారు దేవుని గూర్చి. దమస్కు మార్గము గుండా వెళుతుంటే ఆకాశము నుండి
ఒక వెలుగు సౌలు మీద పడింది, ప్రకాశించింది. అది ఆ వెలుగేమైనా మీరు పైన కనబడుతున్న సూర్యుడి వెలుగా? కాదు కాదు కాదు. ఈ తేజస్సును గూర్చి ఎవ్వరు వర్ణించలేరు. ఏ చిత్రకారుడు చిత్రాన్ని గీయలేడు, ఏ గాయకుడు పాడలేడు, ఏ ప్రసంగికుడు కూడా ఆ ప్రభావ స్వరూప దర్శనాన్ని వర్ణించలేడు. అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. ఆయన పాదములు చూస్తేనే అపరంజిని పోలి ఉంటాయంట. ఎవరు వర్ణించగలరు? ఆయన తేజస్సు ఒక్కసారి రోడ్డు మీద ప్రయాణం చేస్తుండగా సౌలు యొక్క కనులకు తగిలిందండి. తగిలిన వెంటనే ఏమయ్యాడు? నేల మీద బోర్లా పడ్డాడంతే. కళ్ళు చూసుకుంటున్నాడు, లోకమంతా చీకటి. చుట్టూ చూస్తున్నాడు, అందరికీ చీకటి. వాళ్ళందరూ ఎవరు కనిపించట్లేదు. అలాగుంటుంది దేవుని దర్శనం, అలా ఉంటుంది దేవుని వెలుగు, అలా ఉంటుంది దేవుని తేజస్సు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తు యేసులో ఉంది, నివసించింది. అంటే దేవుని యొక్క తత్వం ఏమిటో, దేవుని మహిమేమిటో, దేవుని ప్రభావం ఏమిటో, యేసుక్రీస్తే దేవుని ప్రతిబింబం. అర్థమైంది అనుకుంటాను మీకు. ఇక లాస్ట్ది కూడా కొంచెం బాగా అర్థం అవ్వాలి మీకు. అసలైంది అదే. ఓకేనా? ఆ చివరిది ఏమిటంటే గలతీయులకు రాసిన పత్రిక. అది చదివి మనం వాక్యాన్ని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అందరూ తెరవండి. పెద్దగా టైం ఏం అయిపోలేదు, 1:30 అయింది. పావు గంటలో మేము ముగించేస్తాము కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నేనే చదువుతాను, మీరు కంగారు అవ్వకండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇప్పుడు నా వైపు చూడండి. రాసుకున్నారు కదా, అండర్లైన్ చేసుకున్నారు కదా, ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదవండి. ఇక్కడ పురిటి నొప్పులు పడుతున్న ఒక స్త్రీతో పోల్చాడు. ఏ విషయమై పోల్చాడో తెలుసునా? పురిటి నొప్పులు ఎలా ఉంటాయో ఇక పురుషుల కంటే స్త్రీలకే అధికంగా తెలుస్తాయి కదమ్మా. పురిటి నొప్పులు పడుతున్న ఒక స్త్రీతో పోల్చాడు. ఏది? ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరకు తీసుకుని రావడం అంటే ఒక స్త్రీ యొక్క ప్రసవ వేదన అంత ఈజీ ఏం కాదు. ఒక పాపములో కూరుకుపోయిన ఒక మనిషిని యేసు దగ్గరికి తీసుకుని రావడం అంటే ప్రసవ వేదన. ఎంతో ప్రసవ వేదన పడితే కానీ ఒక వ్యక్తి ప్రభువు దగ్గరికి రాలేడు, రక్షింపబడలేడు. అయితే ఇక్కడ పౌలు యొక్క ఆవేదన ఏంటంటే గలతీయుల సంఘము పౌలు యొక్క ఆధ్యాత్మికమైన సంతానం, పౌలు తాలూకు సంతానమే. ఇంకా మీకు ఆ గలతీ పత్రిక అంతా చదివితే గలతీ పత్రికలో పౌలు భక్తుడు ఆ సంఘం కోసం ఎలా ప్రయాసపడ్డాడో, ఎంత ప్రసవ వేదన పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో వాళ్ళని, ఆ ఆత్మలను రక్షించడానికి. అందుకే దేవుని యొక్క సేవకుని యొక్క ఉద్యోగము అంత ఆషామాషి ఉద్యోగము కాదు. ఏదో చేసేస్తాను నేను కూడా అని చాలామంది బయలుదేరిపోయారు. ఎందరో తేలిపోయారు, నీటి మీద నూనె తేలినట్లుగా తేలిపోయారు, చేతులు ఎత్తేసారు. ఇది దేవుని పిలుపు ఉండాలి, దేవుని నడిపింపు ఉండాలి. అవి ఉంటేనే మనము దేవుని యొక్క సేవలోనికి రాగలుగుతాం. లేకుండా నేను కూడా చేసేస్తాను అని చెప్పి పొరపాటును కూడా జంప్ చెయ్యకండి, అడుగు వెయ్యకండి. చాలా ప్రమాదం అది.
దేవుని పిలుపు లేకుండా మనము దేవుని సేవను చెయ్యలేము. ఎందుకంటే అందులో అన్ని కష్టాలు ఉన్నాయి. అంత ప్రసవ వేదన. చెప్పండి, ఏ వేదన? అవన్నీ పడతాను, అవన్నీ భరిస్తానంటే ప్రభు చేతిలో చెయ్యి వేసి ప్రమాణము చేసి నేను నీ పని చేస్తానయ్యా అని చెప్పిరా. నువ్వు పిలుచుకుంటే నీ పనికి నేను వస్తానని ప్రమాణం చేసిరా. అలాగొచ్చిన వాళ్ళని నేను కూడా, అలా ప్రమాణం చేసి వచ్చిన వాడిని దేవుని దగ్గరికి. ప్రభు సేవ ఆయన ప్రత్యక్షత లేకుండా రావద్దు, చేస్తానని ఎప్పుడూ బయలుదేరవద్దు. ఆయన ప్రత్యక్షత ఉంటే దేవునికి స్తోత్రం చెయ్యి. ఆధ్యాత్మికమైన సంతానం, పౌలు యొక్క ఆధ్యాత్మిక సంతానమే గలతీ సంఘం. అతను ఆయన బిడ్డల వాడు. ఇప్పుడు మీరందరూ నాకు పిల్లలుగా ఎలాగైతే నేను భావిస్తున్నానో, ఒక తండ్రిగా మీరందరూ ఎలాగ భావిస్తున్నారో, అందుకే పౌలు భక్తుడు కూడా నా పిల్లలారా అన్నాడు. అక్కడ అన్నాడా లేదా? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏ రూపములోనికి రావాలని ప్రసవ వేదన? యేసుక్రీస్తు యొక్క రూపములోనికి రావాలని ప్రసవ వేదన పడుతున్నాడు భక్తుడు. ప్రతి సేవకుడికి ఇదే ఆవేదన. ఏదో పెద్ద సంఘము కట్టాము, మనుషులు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఏదో అంతా యాంత్రికంగా జరిగిపోతుంది. ఇది కాదు దేవునికి కావలసింది. ప్రతి సేవకుడు, నిజమైన సేవకుడు ఏంటి ఆలోచిస్తాడంటే, తన సంఘము, తన పిల్లలు క్రీస్తు స్వరూపములోనికి రావాలని ప్రయాసపడతాడు. ఆ ప్రయాసం ఎలాంటిదంటే ప్రసవ వేదన. ప్రసవ వేదన 30 సంవత్సరాలుగా ప్రసవ వేదన పడితేనే ఇదిగో ఈ కొద్దిపాటి సంఘమైన సంపాదించుకోగలిగాం. మీకు అర్థమవుతుందో లేదో, ఇది చాలా పెద్ద ప్రసవ వేదన. పౌలు యొక్క ఆవేదన, ప్రసవ వేదన ఏమిటంటే, నొప్పులు పడుతున్న స్త్రీతో తనను తాను ఎందుకు పోల్చుకున్నాడంటే, మీరందరూ కూడా క్రీస్తు స్వరూప్యములోనికి రావాలన్నదే నా ఆశ. ఏ స్వరూపంలోనికి రావాలి మనము? మీకొక్క మాట చెబుతున్నాను, సంఘము ఎప్పుడైతే క్రీస్తు స్వరూపములోనికి వస్తుందో అప్పుడే సంఘము ఎత్తబడుతుంది. అంత దనక ఆ స్వరూప్యతలోనికి నువ్వు రాకపోతే, క్రీస్తు యొక్క స్వభావము, స్వరూప్యం అంటే చెబుతున్నాను ఆయనలా మారిపోవడం కాదు, గడ్డము జుట్టు బట్టలు అవి కాదు. ఇక్కడ ఆయన స్వభావములోనికి రావాలి, ఆయన మనస్సులోనికి నువ్వు రావాలి, ఆయన మంచితనములోనికి రావాలి, ఆయన తత్వము నిన్ను చూడగానే నీలో మూర్తి భవించాలి. అది ప్రసవ వేదన. పౌలు పడుతున్న ప్రసవ వేదన. సంఘమా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూప్యములోనికి మీరు రావాలని మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. వద్దామా ఆయన స్వరూప్యములోనికి? క్రీస్తు స్వరూప్యములోనికి మనము వస్తే, క్రీస్తు దేవుని స్వరూపము. ఇప్పుడు క్రీస్తులాగా మనము మారితే గాని దేవుణ్ణి మనము కళ్ళతో చూడలేము. ఇప్పుడు ఎలాగో చూడలేము. తదనంతరమైన, మరణానంతరమైన మనము దేవుణ్ణి చూడాలి అంటే ఇది కావాలి. క్రీస్తు స్వరూప్యములోనికి మనము రావాలి. ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క పోలిక, స్వరూపము అంటే దేవుని యొక్క మంచితనము లేక వ్యక్తిత్వము, ఆయన స్వభావము. ఆయన దేవుని స్వరూపమయ్యున్న క్రీస్తుగా వర్ణించబడ్డాడు. దేవుని స్వరూపమే క్రీస్తు, దేవుని తేజస్సే క్రీస్తు, అదృశ్యుడైన దేవుని స్వరూపమే క్రీస్తు. ఆయన మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమే క్రీస్తు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా వచ్చింది లోకానికి. ఆ శరీరధారి అయిన దేవుడే యేసుక్రీస్తు.
శిష్యులతో మాట్లాడుతుండగాని అంతటా ఆయన అదృశ్యుడాయను. అదృశ్యుడైన దేవుడు దృశ్యమానుడై శిష్యుల ప్రక్కనే నడుస్తుండగా వారు ఆయనను తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు కూడా మన మధ్య ఆయన అదృశ్య దేవుడే సంచారము చేస్తున్నాడు. వాక్య స్వరూపమై వాక్యరూపుడై మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రక్తమాంసములు లేని దేవుడు కుమారునిగా రక్తమాంసములు గల శరీరముతో ఆయన జన్మించాడు. దేవుని పోలిక అంటే క్రీస్తు స్వరూపమే దేవుని పోలిక. సశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యను అంటాడు భక్తుడు. శరీరముతో ఆయన ప్రత్యక్షమైనాడు. దేవుని స్వరూపము మానవుడు చూడలేదు గాని దేవుని స్వరూపము శరీరమును ధరించింది. క్రీస్తే దేవుని స్వరూపము, క్రీస్తే శరీరాకారముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దయగల మా తండ్రి, ప్రేమగల దైవమా, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు. నీవిచ్చిన వాక్యము కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మారుతి చిన్నపాస్టరమ్మ గారు వచ్చి, మాధురి చిన్నపాస్టరమ్మ గారు వచ్చి తన సాక్ష్యాన్ని 2 నిమిషాలు చెబుతారు. ఆ తర్వాత ఒక చిన్న కార్యక్రమం. ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు గారు వచ్చేశారు. ఇస్సాకు బాబు మాధురిలను దేవుడు ప్రేమించి ఇచ్చిన ప్రథమ సంతానం, మొదటి సంతానం తీసుకుని వచ్చాము. అతనికి యాకోబు అనే నామకరణం కూడా చేయబడింది. మరి వాళ్ళ అమ్మను వాళ్ళ బాబు ఏవో తెచ్చి ఇస్తారు. మీకు ఉన్నాయి అక్కడ. మంచిది. మనం చిన్న ప్రార్థన చేద్దాం. ఇస్సాకు కూడా వస్తే మంచిది. అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇస్సాకు యొక్క కుమారుడు జాకబ్ గారు, జాకబ్ కెన్నెత్ ఆయన పేరు. ఆ కెన్నెత్తులు నత్తులు తిత్తులు మనకొద్దు కానీ మనం జాకబ్ అని పిలుద్దాం. ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబు అని తెలుగులో పిలిస్తే తెలుగులో పిలవండి, లేకపోతే కెన్నెత్తు అంటే అందమైన ఇజ్రాయేల్. యాకోబు అంటే ఎవరు? ఇజ్రాయేలే కదా, రైట్. మీరు యాకోబు అనొచ్చు, అందమైన అనొచ్చు, ఇజ్రాయేల్ అని కూడా అనొచ్చు. అయ్య బాబోయ్, ఒక్కడికి ఎన్ని పేర్లో చూడండి. కెన్నెత్ అంటే వాళ్ళ అమ్మ చెప్తుందో అందమైన అని అర్థం అంట. అందుచేత అందమైన ఇజ్రాయేల్. ఓకేనా? రైట్. ఇక దేవుడు వారికి ప్రేమించి ఇచ్చిన బిడ్డ బట్టి చిన్న ప్రార్థన. అందరూ చేతులు చాపి బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత వాళ్ళ అమ్మగారు సాక్ష్యం ఇస్తారు. దయగల మా తండ్రి, ప్రేమగల దైవమా, మీకు స్తోత్రములు, వందనాలు. నీ కుమారుడు ఇస్సాకుని మాధురిని ప్రేమించి నాయన వారికి అనుగ్రహించినటువంటి మొదటి కుమారుడిని బట్టి నీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాం. జాకబ్ కెన్నెత్ అని నామకరణం చేయబడింది నాయన. నీ కుమారుణ్ణి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మంచి ఆయుష్ని అనుగ్రహించండి. బిడ్డ చుట్టూ నీ సన్నిధి ఉంచండి, నీ దేవదూతల సన్నిధి ఉంచండి. ఈ లోక సంబంధమైన ఏ విధమైనటువంటి బాధ శరీరానికి నా తండ్రి చిన్నతనములో కలగకుండా మీరే నడిపించి పెంచి పెద్ద చేసి నాయనా తెలివితేటలు అనుగ్రహించి జ్ఞానమును అనుగ్రహించి దేవుని దయ్యందును మనుషుల దయ్యందును పెద్దల దయ్యందును నీ బిడ్డ వర్ధిల్లునట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. బాల్య చాపల్యం వలన బాల్య దినములందు ఏర్పడినటువంటి నాయన ఏది కూడా కుమారునికి సోకకుండా సహాయం చేయండి. బిడ్డ ద్వారా తల్లిని తండ్రిని కూడా మీరు ఆశీర్వదించండి. మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. కూడిన సంఘం అంతటికి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా సంతోషము. మీ అందరికీ కూడా వందనాలు.
ఎందుకంటే నా నిమిత్తము మీరందరూ ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నారు కాబట్టి. ఈ సాక్ష్యము ఏంటి అంటే, జేకబ్ కడుపులో పడిన దగ్గర నుండి కూడా ఎన్నో మైల్ స్టోన్స్ వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ అంటే ఈ జర్నీ నాకు ఎంత కష్టంగా జరిగినప్పటికీ కూడా ఆ పేరు పెట్టడానికి, అందమైన ఇజ్రాయేలు అంటే మనం అందమైన ఇజ్రాయేలు వంటి పరలోక రాజ్యానికి మనం చేరబోతున్నాం కాబట్టి ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనీయదు అని దేవుని వాక్యం ఎలాగైతే ఉందో, ఈ 9 months జర్నీ ప్రతి తల్లికి ఎట్లా ఉంటుందో అలానే నాకు కూడా అయ్యింది. అయితే 3rd month వచ్చేసరికి నాకు కోవిడ్ అటాక్ అవ్వటం జరిగింది. కరోనా రావడంతో నేను అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే ఛాన్సెస్ ఎందుకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేటట్టని ఆవిడ మాట్లాడటం, తర్వాత వెయిట్ ఇంక్రీజ్ అవ్వదు బేబీ అని చెప్పారు. తర్వాత బ్లడ్ క్లాట్స్ అయిపోతాయి, రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఇట్లాంటివి ఉన్నాయని అంటే వాళ్ళు ఎన్నో చెప్పటం జరిగింది. బట్ ఒకటే విశ్వాసము, నేను వెంటనే చెప్పిన ప్రతిదీ కూడా అత్తమ్మ వాళ్ళకి చెప్పడం, ఇంట్లో మా ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీ కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగానే అంటే ఏ మెడిసిన్స్ ఏమీ లేకుండానే కరోనా నుండి కంప్లీట్గా నేను హీల్ అవ్వటము, తర్వాత బేబీ ఓకే అంతా బాగానే ఉంది అంటే ఫార్మేషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగానే అయ్యింది. 3rd month అయిపోయిన తర్వాత మరలా 4th month వచ్చేసరికి అంటే ప్రతి మంత్ కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ జరుగుతూ వస్తూనే ఉన్నా నేను అబ్జర్వ్ చేశాను. 4th month వచ్చేసరికి మరలా వామిటింగ్ సివియర్ అయిపోవటం. 5th monthకి వచ్చేసరికి మా జెసిపా పాడుతూ నా పొట్టమే పడిపోయింది. ఈవినింగ్ బాగానే ఉంది కానీ నా నైట్ అయ్యేసరికి చాలా విపరీతమైన పెయిన్ వచ్చేసి అంటే ఇంకా తట్టుకోలేనంత పెయిన్. కానీ మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి మరలా అంతా మంచిగానే ఉందని చెప్పారు. 6th month వచ్చేసరికి కాలు జారి పడిపోయాను నేను. అసలు నేను జారి పడిన విధానం చూస్తే ఆ బాత్రూమ్ దగ్గర ఆ గట్టు అనేది అయితే నా తలకు కానీ నడవనికి కానీ తగలాలి, కానీ మనిషిని అంతా తిరిగిపోయి ఇంకొక సైడ్కి పడిపోయాను. బేబీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరలా నాకు కూడా స్లైట్ పెయిన్ ఉన్నప్పటికీ కూడా అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ నుంచి దేవుడు ఎలా సంరక్షిస్తూ వచ్చాడు అనే సంగతిని మీ మధ్య నేను చెప్పుకోవాలి అని నేను అనుకున్నాను. ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితులు అయితే 26, 25 దాటినాక పిల్లలు కలగటం అనేది కష్టం అనేటట్టు డాక్టర్స్ చెప్తున్నారు. అందుకనే ఎర్లీ మ్యారేజెస్ కొంచెం ఆ 25, 26 లోపు అయితే, మాది ఇంకొంచెం ఆ 26 అనేది దాటింది కాబట్టి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం వెయిట్ అనేది మరలా మేము ఇరువురు కూడా ఇంక్రీజ్ అవ్వడంతో పిల్లలు కలగటం కష్టము, ఈ మాటలు ఇలాంటివన్నీ అని అన్నారు. కానీ ఆ చివరి వరకు కూడా ఆవిడేమో హార్మోనల్ ట్యాబ్లెట్స్ అనేది సజెస్ట్ చేశారు మన పొండి మేడమే. వాడడంతో ప్రతి మంత్కి ఇంచుమించు 5 kilos చొప్పున నేను వెయిట్ అనేది 117 kilos వెయిట్ ఇంక్రీజ్ అయిపోయాను. నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో పెళ్ళికి ముందు అంత వెయిట్ గెయిన్ అయిపోయేసరికి నాకు నేను భారంగా ఏమేమి లేను, కానీ డెలివరీకి వచ్చేసరికి ఇబ్బంది అనేది అయిపోవటం జరిగింది. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఇద్దరిలో ఎవరు ఒక్కలే బ్రతుకుతారు అనేటట్టు అని చెప్పారనమాట. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ బేబీకి స్ట్రెస్ పడిపోతుంది. పుట్టే బిడ్డ మీద అంటే అప్పటికి కదలికలు లేవన్నమాట. ఒక పేగు మెడకు చుట్టుకోవడంతో బేబీ కదలకుండా ఉండడం వల్ల ఇట్లాంటి ఇబ్బంది అంటే వద్దు, బేబీకి స్ట్రెస్ పడుతుంది అని అన్నారని చెప్పి నేను ఓకే సి సెక్షన్కి అయినా పర్వాలేదని నేను మేడం వాళ్ళతో ఓకే అని అనేసిన తర్వాత సి సెక్షన్కి ఓకే అన్న తర్వాత వాళ్ళు తల్లికి గ్యారంటీ లేదని చెప్పారు. ఆపరేషన్ అయితే అమ్మాయికి గ్యారంటీ లేదంటే మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఫోన్ చేసి ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. నేనైతే ఒకటే విశ్వసించాను, నన్ను 2008లోని మరణం నుంచి నువ్వు తప్పించి విడిపించి బ్రతికించావు. నేను చేయాల్సిన పని ఇంకా సంపూర్ణంగా నేను చేయలేదని నాకు తెలుసు. నేను దేవుని పనిలో ఉండాలని నువ్వు అనుకున్నావు, నాకైతే నువ్వు ఏమి కానివ్వని విశ్వసిస్తున్నాను. పర్వాలేదు అనుకుంటూనే నేను అడుగు వేస్తూ ఏం కాదు పర్వాలేదని చెప్పి పాస్టర్ గారికి ఒక మెసేజ్ పెట్టేసి, దేవుని చిత్తమైతే మరలా మనం కలిసి దేవుని పనిలో కలిసి కొనసాగుతాము, లేకపోతే అనేటట్టు ఇంకా ఆ మెసేజ్ కూడా నేను కంప్లీట్ చేయలేని పరిస్థితి ఆ రోజు. బట్
అంటే డాక్టర్స్ ముందుగానే 2 రోజుల నుంచి నాకు చెప్తున్నారు, అనస్థీషియా ఇవ్వటం ప్రాబ్లం అయిపోయిద్ది, మత్తు ఇంజెక్షన్ అనేది ఇవ్వలేమమ్మా, చాలా వెయిట్ ఇంక్రీజ్ అయిపోయావు కదా, మత్తు ఇస్తే కోమాలోకి వెళ్ళిపోతావు, షుగర్ బీపీ యాడ్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఆపరేషన్ చేయడానికి భయపడుతున్నారు. ఏం కాదు మేడం, నాకేం కాదని నేను అయితే ధైర్యంగా చెప్తున్నాను వాళ్ళతోటి. మా వదిన మా మమ్మీ అంటే మా మదర్ వాళ్ళు ఆ టైంలోనే ఇంకొక కూర వెళ్ళడం వల్ల ఈవినింగ్ టైంకి వచ్చేసారు. అయితే నాకు దేవుడు ముందుగానే 5 సార్లు కుమారుడు పుడుతున్నాడు అని దర్శనం చూపించాడు. 5 సార్లు కూడా నేను నా కుమారుని నేను ఎత్తుకున్నట్టు నాకు దేవుడు చూపించాడు. నాకేం కాదనే ధైర్యమే నాకుంది. ఎప్పుడైతే మత్తు ఇచ్చారు తీసుకొని వెళ్ళారు, కానీ పార్షియల్ ఎనస్థీషియా ఇచ్చారనమాట. పార్షియల్ ఎనస్థీషియా అంటే పూర్తిగా కంప్లీట్గా ఇవ్వలేదు. అయితే అది ఎవరికి చెప్పలేదు. కరెక్ట్ 12 గంటలకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. 19 మినిట్స్ మాత్రమే మత్తుంది నాకు. బేబీని తీసిన విదిన్ ఫ్యూ మూమెంట్స్లోనే నాకు ఆ మత్తు అనేది వదిలేయటం. బాబు పుట్టాడు అనగానే నేను థ్యాంక్ గాడ్ అన్నాను. అయితే బాబు అయితే థ్యాంక్ గాడ్ అంటావా, సంతోషిస్తావా అని చెప్పి డాక్టర్స్ అడిగారు. అదేం లేదు మేడం, నేను ఒకటే చెప్పొచ్చాను, ఉంటే ఇద్దరం కలిసి వస్తాం, లేకపోతే ఇది నా బహుమతి అని నా భర్తకి నేను చెప్పొచ్చాను. లోపలికి వచ్చినప్పుడు దేవుని చిత్తం ఏదైతే అదే వాళ్ళకి అక్కడే సాక్ష్యం నేను చెప్పడం జరిగింది. డాక్టర్స్తో మాట్లాడుతున్నాను. కాసేపటికి మత్తంతా వదిలేయడంతో విపరీతమైన పెయిన్ మొత్తం అంతా వదిలేసింది. నడుము దగ్గర నుంచి వదిలేసిన తర్వాత వాళ్ళు ఏమేం చేస్తున్నారు అంత అర్థమై నొప్పి వస్తుంటే, మేడం చాలా పెయిన్ వచ్చేస్తుందంటే ఇప్పుడు ఏం చేయలేము. ఆ డాక్టర్స్ మాటలు పూర్తిగా వదిలేసినట్టుంది, మొత్తం ఏం చేస్తామని నా వైపు చూడడం, వాళ్ళు చేయడం, ఏం మాట్లాడకు ఆగంటే అలానే. అయితే ఆ టైంలోని నేను ఈ క్షణాన్ని నేను స్తుతించడానికి ఎందుకు ఇక్కడ మీ ముందుకు వచ్చానంటే, ఆ పరిస్థితిని చూసే ఎవరికైనా బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, బీపీ పెరిగిపోయే అవకాశం. ఎందుకంటే ఆ నొప్పి ఆందోళన వచ్చేస్తుంది. కానీ ఎటువంటి ఆందోళన లేకుండా నేను దేవునితోనే ఆ సమయం ఆ బెడ్ మీద ఉండి, నేను ఒకవేళ ఈ బెడ్ మీద ఉండి మరణిస్తే నీ రాజ్యానికి చేర్చుకో, ఆ కుమారుని నీవే నా భర్తకి కుటుంబానికి నువ్వు చక్కగా మంచిగానే పెంచుతారు, వాళ్ళు లేని లోటు అనేది లేకుండా అని దేవునితో ఆ సంభాషణ అట్లా చేస్తున్నాను. నా దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పుచున్న రీతిగానే, వాక్యం చెప్పిన రీతిగానే ఆ మూమెంట్కి నేను ఆ క్షణం దేవుడు ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసి బయటికి తీసుకొని రావటం జరిగింది. తీసుకొని వచ్చారు, అంతా బాగానే ఉంది. తర్వాత కూడా మరలా ఏదో ఒక పరీక్షలాగానే అనమాట, కాళ్ళు బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవ్వకపోతే ఈ అమ్మాయి కష్టము, ఇంకా బ్రతకటం కష్టం. పాస్టర్ గారు వాళ్ళు సువార్త చేసుకొని 11వ తారీఖున వచ్చారు. కానీ ఆ తర్వాత కూడా నేను ఆయన ఉండమన్నాను. ఎందుకు ఉండమన్నాను అంటే, ఆ హాస్పిటల్ నుంచి నేను ఇంటికి వచ్చేంత వరకు నా ప్రాణానికైతే గ్యారంటీ లేదు. డాక్టర్స్ ఆపరేషన్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఏదైనా తను అనేది ఉండాలి అనేటట్టు నాకు అనిపించేసింది ఆ మూమెంట్కి. పాస్టర్ గారు పక్కనే ఉండాలనేటట్టని ఆ తర్వాత అత్తమ్మ వాళ్ళకి చెప్పి ఆయన అక్కడ ఉంచేసి వారు వచ్చిన తర్వాత ఏదైతే మత్తు ఇచ్చారో ఆ మత్తు ఇంజెక్షన్ వల్ల బ్రెయిన్లో ఫ్లూయిడ్ తక్కువయ్యి ఈ వెన్నుముక్క అనేది ఇట్లా నిలబడడం అనేది చాలా కష్టమైపోయింది. చాలా ప్రాబ్లమాటిక్గా అయిపోయినప్పుడు వాటర్ తాగాలంటే కొంతమంది వాటర్ తాగనివ్వరు అంటారు కదా. కానీ ఆ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ మరలా నేను అది తీసుకుంటుండగానే ఆ పెయిన్ అనేది కంట్రోల్ అయ్యింది. బట్ ఒక 2 ఇయర్స్ వరకు అది నీకు ఇబ్బంది అనేది ఉంటుంది. వాటర్ ఇంటేక్ మాత్రం ఎప్పుడు తగ్గించకుండా చూసుకోవాలని డాక్టర్ సజెస్ట్ చేశారు. ఎటువంటి లోపము లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జేకబ్ కెనెత్ అనే మన మధ్యలోనికి వచ్చాడు. అందును బట్టి దేవుని నామం స్తుతిస్తున్నాను. అంతేకాకుండా మేము ఈ బాబు కడుపులో ఉండగానే ఇల్లు పని ఒకటి రీకన్స్ట్రక్షన్ అంటే రీమోడలింగ్ స్టార్ట్ చేసాం. మా చుట్టూ ఉన్న హిందువులు అందరూ కూడా ఉంటారు కదా, ఇలా చేశారు, ఏదో ఒక లోపాలతో పుడతారు అది ఇది అనేటట్టు, ఎవరైనా ఇలా చేస్తారని వాళ్ళు చాలామంది అట్లా అంటూ ఉండేవారు. బట్ ఏమీ కాదు అనే ఒకటే విశ్వాసంతో నేను ఆ అడుగులు కూడా ముందు వేసినప్పుడు నిజంగానే అందరూ ముఖమే వేలేసుకునే రీతిగా తను చూస్తున్నప్పుడు కూడా అందరూ కూడా అప్రిషియేట్ చేయటం. అంతేకాకుండా వెయిట్ పెరగడు అని అనుకున్న కుమారుడు కూడా 3 kgs హెల్దీగా
తను కూడా పుట్టడం జరిగింది. దేవుడు ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతట్లోనే, అంతేకాకుండా సజీవంగా ఇద్దరం కూడా మరలా ఈ ప్రాంతమునకు వచ్చి ఇటు రీతిగా మేము ఉన్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషమమ్మ పాస్టమ్మ గారు, చాలా మంచి సాక్ష్యాన్ని సంఘానికి వినిపించారు. కొన్ని ప్రార్థన అవసరతలు కూడా ఉన్నాయి. వాస్తవంగా గర్భంతో ఉన్నప్పుడు ప్రకృతి సంబంధమైనవి ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి లోకంలో. అలాంటప్పుడు ఆ గర్భవతులు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదని, తర్వాత ఎవరిని చూడకూడదని, ఇంకా ఎన్నో రకాలైనటువంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. అయితే మనకి ఆ మూఢనమ్మకాలతో పని లేదు. సర్వశక్తుడైన దేవుని పిల్లలం మనం కాబట్టి ఆయన మన పట్ల ఎంత గొప్ప కార్యాన్నైనా చేయగలుగుతాడు. ఆ తల్లి బిడ్డలు క్షేమంగా హాస్పిటల్ నుండి చేరుకున్నారు, సజీవంగా ఉన్నారు. అందుకై మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. అలాగే ఇప్పుడు మరొక ప్రార్థన అవసరత, మరి మీకు తెలుసు తొలసూరుపల్లి, ఇది వలేసాగరం రంగమ్మ గారు, మీకు తెలుసు కదా. రంగమ్మ గారి యొక్క చిన్న కుమారుడు శంకరు. ఆ శంకర్కి కూడా ఇదే రోజున గత ఆదివారం నాడు మందిరానికి వచ్చారు. వచ్చిన సాయంకాలమే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ, ఆమె కూడా నెలలు నిండాయి. కొంచెం చిన్న పెయిన్స్ వచ్చాయి. ఈ ప్రసూతి నొప్పులు ఎప్పుడైతే వచ్చాయో సాయంకాలం 4 గంటలకి మరి సోదరుడు శంకరు అలాగే సాంబకుమారు ఆమెను తీసుకుని వెళ్ళారు హాస్పిటల్కి. ఇక్కడ ధనలక్ష్మి మేడం గారని వెంటనే తీసుకెళ్తే మరి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆపరేషన్ చేసేయాలి అని చెప్పారు. అయితే అంతట్లో ఆ బిడ్డకు కొంచెం బీపీ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. డెలివరీకి వచ్చినప్పుడు ఎలాగైతే ఉందో అలాగే ఉండిపోయింది. ఆ బీపీ డౌన్ అవ్వట్లేదు. తర్వాత వెంటనే మేమందరం మన కుర్రవాళ్ళందరినూ వేసుకుని వెళ్ళాం అక్కడికి. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అప్పటికే ఆపరేషన్ చేస్తున్నప్పుడు చంటి బిడ్డ, కడుపులోనున్న బిడ్డ ఆ కడుపులోనే చనిపోయింది. ముందు కుమారుడు ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు రెండవది ఆడపిల్ల పుట్టింది. కానీ మరి ఆ చిన్న ప్రాణం మనం దక్కించుకోలేకపోయాం. మరి అది డాక్టర్ల యొక్క ఏమంటారు దాన్ని, తప్పో తెలియదు. ఏది ఏమైనా మనమేమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. అప్పటికి ఆ యొక్క బీపీ ఎప్పుడైతే కంట్రోల్ అవ్వడం లేదో ఆ మేడం గారు ఆ రాత్రి మీద 9 గంటల టైం, అప్పుడు 8-9 గంటల మధ్యలో మీరు ఈ హాస్పిటల్లో ఉంచొద్దు, శ్రీకాకుళం తీసుకుని వెళ్ళిపోండి అంది ఆవిడ. అప్పటికి సాంబకుమార్ ఏం చేశాడంటే ఆమె బ్లడ్ తెమ్మని చెప్పింది. బ్లడ్ సరిపోవడం లేదు, బ్లడ్ తీసుకురండి, బ్లడ్ ఎక్కించాలంటే ఆయన వెంటనే పలాస వెళ్ళాడు. పలాస వెళ్ళకముందు ఆవిడ చెప్పలేదు. పలాస ఆయన వెళ్తుండగా మధ్యలో చెప్పింది ఆవిడ, మరి మీరు అటు వెళ్ళొద్దు, వచ్చేయండి, మీరు శ్రీకాకుళం తీసుకెళ్ళిపోండి అని అన్నారు. శ్రీకాకుళం తీసుకెళ్ళిపోండి అంటే అప్పటికప్పుడు ఒక అంబులెన్సు, మామూలు కారుల్లోనైతే ఆపరేషన్ అయింది కదా అమ్మాయికి, కష్టం, చాలా కష్టం, కారులో తీసుకుని వెళ్ళలేము. అంబులెన్స్ అయితే దానికి స్ట్రక్చర్ అన్నీ ఉంటాయి కాబట్టి పడుకొని పెట్టి లోపల సెలైన్ పెట్టడానికి అన్నిటికి ఉంటాయి కాబట్టి ఒక అంబులెన్స్ తీసుకొచ్చాం. అంబులెన్స్ల మీద శ్రీకాకుళం తీసుకుని వెళ్ళాం. అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ కిమ్స్ ఉంది, కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తామంటే వాళ్ళు ఇప్పుడు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మేము ఇలాంటి పేషెంట్లను చేర్చుకోము అనేసారు. మళ్ళీ వెంటనే ఆ అమ్మాయిని అదే వెహికల్ మీద గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్కి తీసుకొచ్చామంటే బలగ పెద్ద ఆసుపత్రి అంటారు కదా, ఆ బలగ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి పెద్ద ప్రాణం తల్లి అయితే చాలా క్షేమంగా ఉంది. ఆ మరుసటి రోజు నేను, ఇస్సాకు, సాంబకుమారు ముగ్గురు వెళ్ళి ఆ చిన్న పసిబిడ్డని సమాధి చేయడం కూడా జరిగింది ప్రార్థనాపూర్వకంగా. సో ఆ బిడ్డ కొరకు కూడా మీరు, శంకర్ కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. అలాగే మరి ప్రియులు ప్రభాకర్ గారు కొంచెం ఆస్తమాతో బాధపడుతున్నారు, ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి. తర్వాత ఒక సిస్టర్ గారు ఎవరో మన లైవ్ చూస్తుండగానే
లైవ్లో ప్రార్థన అవసరత కోరారు. వారు కోవిడ్తో బాధపడుతున్నారంట, హాస్పిటల్లో ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయమని లైవ్లో చెప్పారు. వాళ్ళ పేరు ఊరు ఏమి ఇందులో రాయబడలేదు. వాళ్ళు మెసేజ్ పెట్టారు, లైవ్ అవుతుండగానే మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్లో వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. రైట్, అందరం లేచి